హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నల్ స్టార్టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిఎస్సి సెంటర్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అని మనం ప్రీవియస్ వీడియోలో చేసుకున్నాము. బట్ ఏంటంటే కొంతమంది కామెంట్లో అడుగుతున్నారనమాట, సార్ ఇది సిఎస్సి సెంటర్ వచ్చేసి ఇండివిజువల్ పర్సన్స్, కొత్త పర్సన్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి ఆధార్ సెంటర్కి ఎలా అప్లై చేయాలని చెప్పేసి ఇక్కడ అడిగారు అనమాట. సో వీరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఫ్రెండ్స్, సిఎస్సి సెంటర్ అప్లై చేయడానికి ముందు మనకి సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి, ఓకే, దానికి సంబంధించి ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అవసరం ఉంటుందని చెప్పేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మీ యొక్క పీసీలో లేదా మొబైల్లో సిఎస్సి రిజిస్ట్రేషన్ అని ఒకసారి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సిఎస్సి రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు వచ్చేసి ఈ పాపప్ అయితే ఓపెన్ అవ్వలేదన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడైతే ఈ పాపప్ వస్తుంది. సో ప్రీవియస్గా ఈ పాపప్ రాలేదు. ఇంతకుముందు ఎలాగంటే అప్లై నౌ పైన క్లిక్ చేయగానే అక్కడ మనం అప్లై చేసుకునేది. సో ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేస్తున్నాను. న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ అప్లికెంట్ అని ఇక్కడ ఇచ్చారు కదా, సెలెక్ట్ అప్లికెంట్ ఇక్కడ ఇచ్చారు కదా, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, ఇక్కడ ఎస్హెచ్జి అండ్ ఎఫ్పిఓ, ప్రైవేట్ బ్యాంకింగ్, ఎఫ్పిఎస్, ఉర్జాదేవి, ఆర్డిడి, ఈ విధంగా ఇక్కడ ఏ లిస్ట్ అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో మరి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే సేమ్ ఈ లింక్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈ విధంగా చూడండి, ఈ లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఆ లిస్ట్లో లేరో వాళ్ళు మాత్రం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడ బికమ్ ఏ రూరల్ ఎంటర్ప్రీనర్, సో విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీనర్ అనమాట, విఎల్ఎస్. సో విఎల్ఎస్ కావాలనుకుంటున్నారో ఇక్కడ గెట్ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అప్లికెంట్కి ఎలాంటి క్రైటీరియా ఉండాలని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, ది అప్లికెంట్ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ టు కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఓకే, సో వ్యాలిడ్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ ఉండాలి. దిస్ విల్ బి అథెంటికేటెడ్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్, రైట్, అండ్ కాపీ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్, కింద ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కాపీస్ ఉండాలన్నమాట. సో ఓటర్ లిస్ట్ ఉండాలి, ఓటర్ లిస్ట్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అనమాట, ఈపిక్ కార్డు, మన ఓటర్ కార్డ్ అనమాట. ఓకే, సో ఈపిక్ కార్డ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డు, నెక్స్ట్ ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్, అండ్ అప్లికెంట్స్ ఫోటో కావాలి. నెక్స్ట్ ఇండియన్ పాస్పోర్ట్ ఆర్ పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది ఉండాలి. ఇది కూడా 3 months వ్యాలిడ్లో ఉండాలి అనమాట. సో 3 months ఓల్డ్ అయి ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ అనమాట. నెక్స్ట్ టీఈసీ సర్టిఫికేట్ ఉండాలి, అదేవిధంగా బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ ఉండాలి. సో ఎవరైతే కొత్తగా ఇండివిజువల్గా సిఎస్సి సెంటర్కి అప్లై చేసుకుంటున్నారో వారికైతే టీఈసీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అనమాట, అండ్ బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. సో ఈ 2 సర్టిఫికేట్స్కి ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ది అప్లికెంట్ బిలాంగ్స్ టు జనరల్ విఎల్ఈ గ్రూప్, షీ ఈజ్ మస్ట్ హ్యావ్ టెలి ఎంటర్ప్రీనర్ సర్టిఫికేట్ కోర్స్. సో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఇక్కడ లింక్ ఇచ్చారు, ఈ లింక్ పైన క్లిక్ చేసి మనం లాగిన్ అయితే అయ్యి యొక్క సర్టిఫికేట్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐఐబిఎఫ్ బీసీ సర్టిఫికేట్ అనమాట, బీసీబీఎఫ్ సర్టిఫికేట్స్. ఓకే, సో ఈ 2 సర్టిఫికేట్స్ ఏ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రిజిస్టర్ న్యూ యూజర్ అని వచ్చేసి ఇక్కడ ఒక లింక్ అయితే ఓపెన్ కావడం జరిగింది, ఫామ్ అయితే ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ మీ యొక్క ఫస్ట్ అడ్రస్ ప్రూఫ్లో ఏదైతే నేమ్ ఉంటుందో ఆ యొక్క నేమ్ ఎంటర్ చేయండి, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఆర్ స్పౌస్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, జెండర్ యాజ్ పర్ ఐడి ప్రూఫ్ ప్రకారం జెండర్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి, అండ్ మీ యొక్క ఐడి ప్రూఫ్లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టోటల్గా మీ ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మీరు యొక్క ఫోటో అండి, ఫోటో ఇది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటో వచ్చేసి మ్యాక్సిమం సైజు 50 KB లోపలే ఉండాలన్నమాట, అది జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. ఓకే, సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, సో ఈ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా వచ్చేసి ఇక్కడ మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది.
సో ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు టీఈసీ సర్టిఫికేట్కి సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఆ లాగిన్ డీటెయిల్స్తో మీరు లాగిన్ అయిపోయి అక్కడ ఒక కోర్స్ ఉంటుందన్నమాట. 7 మాడ్యూల్స్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ మాడ్యూల్స్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ కంప్లీట్ చేయగానే మీకు టీఈసీ సర్టిఫికేట్ అయితే జనరేట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే టీఈసీ సర్టిఫికేట్కి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనిపిస్తూ ఉంటుంది ట్రైనింగ్స్ అని చెప్పేసి, అలాగే గ్యాలరీ అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ ట్రైనింగ్స్లో చూసుకుంటే ట్రైనింగ్ మాడ్యూల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ట్రైనింగ్కి సంబంధించి అన్ని మాడ్యూల్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే అండి, సో మీరు డైరెక్ట్గా మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత లాగిన్ విత్ ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే లాగిన్ విత్ సిఎస్సి కనెక్టర్ ఉంటుంది. సో మీరు కొత్తగా కాబట్టి లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేయండి ఇక్కడ. సో మీరైతే కొత్త కాబట్టి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి మాడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేసి ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసి టీఈసీ సర్టిఫికేట్ అయితే పొందాల్సి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ అనమాట. ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ ప్రీవియస్గా మనకి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఏప్రిల్ నుంచి అయితే కొంచెం రూల్స్ అనేది చేంజ్ అయ్యాయన్నమాట. సో ఐఐబిఎఫ్ కోసం అయితే ట్రైనింగ్ అనేది కంపల్సరీగా పెట్టారు. సో మనం ప్రీవియస్ వీడియోలో అయితే ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఇప్పుడైతే ఈ లింక్ అనేది వర్క్ అవడం లేదు. ఓకే, సో న్యూ లింక్ అయితే మనకి ఇచ్చారనమాట. సో ఇది విధంగా ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ బీసీబీఎఫ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లికేషన్కి అయితే ఇక్కడ ప్రాసెస్ అయితే తీసుకోవడం లేదు. సో మీ ఏరియాలో ఉన్నటువంటి బీసీ పాయింట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, బీసీ ఎగ్జామ్ సెంటర్స్ వాళ్ళు ఉంటారన్నమాట సిఎస్సికి సంబంధించి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే మీరు రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లాస్ట్లో చూడండి, మీకు సిఎస్సి ఎగ్జామ్ సెంటర్ వెన్యూ లిస్ట్ అని ఉంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. స్టేట్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో నెక్స్ట్ సిటీ సెలెక్ట్ చేసుకుంటారు, సెంటర్. సో ఇక్కడ మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సెంటర్స్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ కరీంనగర్ సెలెక్ట్ చేస్తున్నాను. సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో కరీంనగర్ దగ్గరలో ఉన్నటువంటి సెంటర్స్ లిస్ట్ అన్ని ఇక్కడ మనకు షో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి సెంటర్ వెన్యూ కోడ్ వచ్చేసి, అలాగే వెన్యూ నేమ్ అంటే సెంటర్ అన్నమాట. సో వెన్యూ అడ్రస్, నెక్స్ట్ పిన్ కోడ్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు దగ్గరలో ఏదైతే సెంటర్ ఉంటుందో ఆ సెంటర్కి వెళ్ళి మీరైతే అక్కడ బీసీబీఎఫ్కి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ట్రైనింగ్కి సంబంధించి ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేయవచ్చు. సో దానికి వచ్చేసి మీకు 3180 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత ట్రైనింగ్ ఉంటుందండి. ట్రైనింగ్ కంప్లీట్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది 50 మార్క్స్ ఉంటుంది. ప్రీవియస్గా అంతకుముందు మాత్రం 100 మార్క్స్ ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు దాన్ని 50 మార్క్స్కి అయితే చేసేసారు. ఈ బీసీ ఎగ్జామ్ వచ్చేసి 9 మంత్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 3 టైమ్స్ అటెంప్ట్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఐఐబిఎఫ్ బీసీ సర్టిఫికేట్ కూడా పొందవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్స్ పూర్తిగా తీసేసుకుంటారో మీరు డైరెక్ట్గా ఈ పేజీకి వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసేయండి. సో ఇండివిజువల్ సెలెక్ట్ చేసేసుకోండి. టీఈసీ సర్టిఫికేట్ మీకు వస్తుంది. టీఈసీ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ బీసీబీఎఫ్ సర్టిఫికేట్ వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత వ్యాలిడేట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సిఎస్సి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకు ప్రాసెస్ ఫ్లో కూడా ఇక్కడ ఇచ్చారు. అథెంటికేషన్ డీటెయిల్స్, ఈమెయిల్ అండ్ పాన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రీవ్యూ అనేది ఒకసారి చూసుకున్న తర్వాత సిఎస్సి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని జియో ట్యాగ్డ్ వీడియో అనేది ఇదైతే వీడియో కాన్ఫరెన్స్ అయితే ఒకటి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే అండి, సో ఫ్రెండ్స్ ఈ విధంగా సిఎస్సి సెంటర్ అప్లై చేసుకోవచ్చు. సో సిఎస్సి సెంటర్ అప్లై చేసిన తర్వాత మీరు
ఆధార్ సెంటర్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్నలిస్ట్.